ఆస్వాదించుకోవడానికి రాలా, జలసా చేయడానికి రాలా, ఎవరిని సుఖాలు అనిపించడానికి రాలా. పాపుల కొరకై జన్మించినవాడు, పాపుల కొరకై మరణించినవాడు. పాపుల కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు యేసయ్య. ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా పాపంలోనే పుట్టారు, పాపంలోనే జీవిస్తున్నారు, పాపంలోనే పెరుగుతున్నారు, పాపంలోనే సరిపోతున్నారు. కనుక పాపంలో నుంచి విడిపించడం కొరకు ఆయన వచ్చాడని మత్తయి భక్తుడు తెలియజేశాడు. కనుక ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపము నుండి ఆయన విడిపించాడు. కనుక యేసుని ఎక్కడి నుంచి విడిపించేవాడు? ఆయన పాపముల నుండి విడిపించాడు. జైలులో నుంచి విడిపించారు అనుకోండి, ఆయన ఏదో అంటారు, శ్రమ నుంచి విడిపించేదో అంటారు, ఎవరి కష్టాలను విడిపించేదో అంటారు. కానీ పాపములను విడిపించేవారిని, పాపుల రక్షకుడైన ఆ రక్షకుడు పుట్టాడని మనం పండుగ చేస్తాం. ఆయన ఎలా పుట్టాడంటే స్త్రీ పురుషుడు కలిసే పుట్టినవాడు కాదండి. ప్రదానం చేయబడని యోసేపు గారితో మరియమ్మ గారికి వారిద్దరు యాకోబు కాక మునిపే పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించింది. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. చిన్న మాటలు చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18. యేసుక్రీస్తు జనన మీద వెళ్ళగా ఆయన తల్లి అయిన మరియు యేసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారు ఏకము కాకమునిపై ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా, అది వారు ఏకము కాకమునిపై ప్రదానం చేయబడింది. వారు ఏకము కాకమునిపై పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతి అని. పరిశుద్ధాత్మ వలన, ఎందుకంటే పుట్టబోవు శిష్యుడు పరిశుద్ధుడిగా ఉన్నారు. పరిశుద్ధుడిగా ఉంటేనే పాపం నుంచి విడిపించడానికి సమర్థుడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ శక్తి ఆమెను కమ్మినప్పుడు ఆమె గర్భవతి. కొంచెం కొంచెం వార్త తెలిసింది, కొంచెం కొంచెం వార్త తెలిసింది. గుసగుసలాడారు. సరిగా ఈ వార్త అట్టెళ్ళి ఇటెళ్ళి ఇటెళ్ళి అట్టెళ్ళి యేసేపు దగ్గరికి వెళ్ళిపోయింది. అప్పుడు ఆయన రహస్యంగా విడనాడాలనుకున్నాడు. కాబట్టి అతడు నీతిమంతుడు, అల్లరి చేయాలనుకోలేదు. 10 మంది పచ్చడి పెట్టాలనుకోలేదు. నీతిమంతుడు కనుక రహస్యంగా విడిచిపెట్టాలని ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఈ ఆలోచన ఎరిగిన దేవుడు, ఇక్కడున్న మనందరూ దేవుళ్ళ ఆలోచన ఈ దేవుడు తెలుసు. ఈ ఆలోచన ఎరిగిన దేవుడు తన దూతను పంపించి స్వప్నమందు మాట్లాడి, యేసేపు యేసేపు, నువ్వు రహస్యంగా వినాలనుకుంటున్నటువంటి నీ భార్య ఒక పురుషుడితో కలిస్తే గర్భవతి కాలం. సర్వోన్నతుడైన దేవుని శక్తి ఆమెను కమ్మినప్పుడు లోకరక్షకుడు ఆమె నుంచి రావడానికి ఒక గర్భవతి అయ్యింది. కాబట్టి ఆమెను విడనాడొద్దని చెప్పిన తర్వాత దేవుని మాటకు లోబడి, దేవదూత చెప్పిన మాటకు లోబడి మరియను సంతకు చేర్చుకొని ఎవరిని ఆదరించాడు. దేవుని ప్రజలారా, ఎందుకంటే దేవుని కోసం యేసేపు కూడా ఏం చేశాడు? త్యాగము. మరియమ్మ కూడా నిందలైన ఏమంటే కన్యక గర్భవతి ఉంటే ఎన్ని నిందలు, ఆ నిందలను భరించడానికి ఇష్టపడింది మరియమ్మ గారు. మరి నీవు అందుకే ప్రభు అన్నాడు, నా నిమిత్తము సువార్త నిమిత్తము జనులు నిన్ను నిందించిన హింసించిన సంతోషంతో గంతులు వేయండి, పరలోకమందు మీ ఫలము అధికము. ఎక్కడ? పరలోకమందు మీ ఫలము. ఈ లోకంలో కాదు. ఈ లోకంలో ఎంత సంపాదించినా శిలిసత్యం వేసినట్టే వెళ్ళిపోతూ వెళ్ళిపోతుంటే అయిపోతుంటారు. కానీ పరలోకంలోని ఫలం అధికం అవ్వాలంటే ప్రభు నిమిత్తము నేను నిందలు వచ్చినా వెనుకంజ వేయకూడదు, ఈ నవమానాలు వచ్చినా వెనుకంజ వేయకూడదు, ఏది శోధన వచ్చినా వెనుకంజ వేయకూడదు. యోగు భార్య యోగుని అంది, నువ్వు సావరా బాబు, అసలు నేను తట్టుకోలేకపోతున్నాను, చేతితో సాగి చేయలేకపోతున్నాను, నీ దేవుడు చూసి చచ్చిపో అంది. భార్య
భార్య కూడా, స్నేహితులు కూడా అన్నారు. స్నేహితులు కూడా యోగుని రకరకాల కామెంట్లు చేసి బాధ పెట్టి, అందుకే యోగు అన్నాడు, మీరు బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కానే. బాధ పెట్టేవారు చాలా మంది ఉంటారు. భక్తులు అన్నాడు, తల్లిదండ్రులు దేశించిన అల్లదమ్ములు దూషించిన నా వారే నన్ను నిందించిన నా భార్యే నన్ను విడనాడిన నిందలు మోపి హింసలు పెట్టిన ప్రకటించును నీ సువార్త. అదేంటి త్యాగం, అదేంటి త్యాగం. అందుకే యేసు ప్రభు త్యాగమూర్తిగా భూలోకానికి వచ్చి, రక్షకుడిగా వచ్చి, మన అందరి పాపాల కోసం పాపం చేసిన వాడుగా నిలబడి దెబ్బలు తిని గాయపరచబడి, ఎందుకంటే ప్రవక్తల ద్వారా ప్రవచించబడిన ప్రవచనాలు నెరవేరు కొరకు ఇది జరిగిందన్నాడు. ఆయన పుట్టడం కూడా ప్రవక్తల ద్వారా ప్రవచించిన ప్రవచనాలు నెరవేరడానికి జరిగింది, జరుగుతూనే ఉంటాయి. కాబట్టి మీకు ఒకటి చెప్తున్నాను, పండగలు ఎన్నో జరిగిపోతుంటాయి, కానీ మన జీవితంలో ఏం కావాలి? మార్పు. ఏం కావాలి మనీష్ గారు? ఏం కావాలండి జోసెఫ్ గారు? మార్పు రావాలి. మరి వచ్చింది మార్పు. 3 నెలల నుంచి ఆ జీవితం జ్ఞాపకం అనుకున్నాడు. ప్రథమ ఫలం దేవుడి సొమ్ము, దేవుడికి ఇవ్వాలి, దొంగలా దోచుకోకూడదు. ఇంకెప్పుడు మారుతాం నరేష్ గారు? మార్పు చెందవా నీవు? మా అమ్మాయి వారి ఎప్పుడు మారుతావా? మార్పు చెందవా? మార్పు చెందినా దేవుడు ఆఖరి సమీపం ఉంది. ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు. మీరు కూడా ఎవరస్తులు మీరు రక్షణ పొంది ఎవరస్తులు దేవుడి చేతులు బలమైన బాణములుగా సాతాన్ని ఎదిరించేవారుగా, పాపాన్ని ఎదిరించేవారుగా, శాపమును ఎదిరించేవారుగా, ప్రార్థన యోధులుగా మీరు మారాలి. ప్రార్థన యోధులుగా. ఇప్పుడు నేను శాపం వచ్చి 35 సంవత్సరాలండి. ఎవరి ప్రాయములు, ఎవరి కాలములో నరుడు దేవుని కాలు పోయటం మేలన్నట్టుగా ఆయన పరిచర్య కోసం ఉద్యోగాలు విడిచిపెట్టి, ఊరు విడిచిపెట్టి, తల్లులు విడిచిపెట్టి, పనులు విడిచిపెట్టి ఎవరి ప్రాంతానికి రావడం జరిగింది. ఎవరి కాలంలో దేవుని బిడ్డలారా ఆయన బలమైన పాత్రగా వాడుకున్నాడు. మీరు కూడా ఒక పాటలు పాడే ఒక సింగర్గా వాడబడ్డారు, ఒక ప్రార్థన చేసే ప్రార్థనా పరులుగా వాడబడ్డారు, ఒక సాక్ష్యం చెప్పే సాక్షులుగా వాడబడ్డారు, మంచి వాక్యం చెప్పే వాక్య ప్రకటన చేసే వ్యక్తిగా మార్పు చెందారు. దేవుని చేతులు బలమైన బాణాలుగా మార్పు చెందారు. మారండి, మనసు మార్చుకోనండి. ఎందుకంటే ఆయన రాకడ ఇప్పుడు నీకు నాకు తెలియదు. ఆయన రాకడ సూచనలు చెప్పాడు, ఆ సూచనలు జరుగుతూనే ఉన్నాయి. త్వరగా రాబోతున్నాడు. కాబట్టి మనకు ఎవరు పుట్టాడ? రక్షకుడు దావీదు పట్టణమందు నేడు నీ వరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఎవరు పుట్టారట? రక్షకుడు పుట్టి ఉన్నాడని పండుగ చేసుకోవడం కాదు, కానీ రక్షకుడు పుట్టి ఉన్నాడని ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన పాపాలను క్షమిస్తుంది, ప్రార్థన శాపాలను తొలగిస్తుంది. సుంకరి దేవుని ఆలయానికి వచ్చి ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాడు, పాపాలు క్షమించాడు. అన్న దేవుని మందిరానికి వచ్చి ఏడ్చుకుంటూ ప్రార్థన చేసింది, ఆమె అవమానం తొలగించాడు. హిజ్కియా ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాడు, మరణ రోగాన్ని తొలగించాడు. మనం పుట్టాడని చెప్పి పండుగ చేసుకోవడం కాదు, కానీ నీవు నేను మనందరం ప్రార్థన యోధులుగా మారదాం, ప్రార్థన వీరులుగా మారదాం, విజ్ఞాపనకర్తలుగా మారదాం. యేసు ప్రభు కూడా పెద్దల కాడి లేచి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేశారు. ఇప్పుడు అరణ్య ప్రదేశానికి వెళ్ళకూడదు, ఎవరింట్లో వారు ప్రార్థన చేసుకోవచ్చు. సంఘంలో ఉన్న క్రమ ప్రకారం గురువారం ప్రార్థన, శనివారం ప్రార్థన, ఆదివారం ప్రార్థన అవి మందిరంలో జరగాలి. అలాగా మనము కలిసి దేవుని యొక్క ఆశీర్వాదం పొందేవారు ఉండే. ఎందుకంటే మనకు దేవుడు ఏమిచ్చారట? కుమారులను ఇచ్చాడు, బహుమతిగా ఇచ్చాడు కుమారుడు. ఆయన మనల్ని రక్షించే కుమారుడు, శిక్షణ తప్పించే కుమారుడు. యెషయాలో చెప్పాడు కదా, ఎలాగనగా మనకు శిశువు పుట్టెను. ఎంతది? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం.
యెషయా ప్రభుతో చెప్పే మాట, యెషయా గ్రంథం 9వ అధ్యాయం చదవండి. ఏలైనగా మనకు ఏం పుట్టారట? మనకు శిశువు పుట్టారు, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త,